IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. వాళ్ళమ్మో నాగార్జునతో కూర్చారు, మనం ఎంత అని మొత్తం కూటం కట్టుకుని వస్తారు. సో ఇంత అని బేరం ఆడుకుంటారు, సెటిల్ అయిపోద్ది. సెటిల్ అయిపోయినాక ఒక రూల్ వస్తుంది, చూస్తారుగా ఒక రూల్ ఇమీడియట్గా రెగ్యులరైజ్ చేసుకుని ఆ పెనాల్టీ కట్టేయండి. ఇలా కట్టినాక అనేక కోల్చడం అంటే ఆల్రెడీ నివాసాలు చాలామంది నివాసస్తులు ఉన్నారు, ఫ్యామిలీస్ కూడా ఉన్నాయి. వీళ్ళందరినీ నిరాశ్రయులు చేయటం, హాస్పిటల్ కూడా ఉంది, ఇబ్బంది పెట్టకూడదు. సో తప్పు జరిగింది కనుక ఫైన్ కట్టి రెగ్యులరైజ్ చేసుకోండి అని ఒక రూల్ వస్తుంది. ఈ మూటలు అందినాక, మూటలు అందేంత వరకు కూలుస్తాం జరుగుతుంది. ఇది డ్రామా, అంతకన్నా ఇంకోట్లేదు. ఓకే, ఇప్పుడు హైడ్రా కూల్చివేతలు అనేది రేపు హరీష్ రావుది కానీ లేకపోతే పల్లా రాజేశ్వర రెడ్డిది కానీ మల్లారెడ్డిది కూడా కూల్చే అవకాశం ఉందా? వాళ్ళు ఇప్పుడు పల్లా రాజేశ్వర రెడ్డి క్లియర్గా చెప్తాడు, అన్ని కోర్టుకి అన్ని ఆధారాలు తీసుకున్నాము, అన్ని పర్మిషన్స్ ఉన్నాయని. ఇప్పుడు పర్మిషన్స్ ఇచ్చింది ఎవరు? మీ ప్రభుత్వం ఉన్నప్పుడే, టీఆర్ఎస్ ఉన్నప్పుడు కాదు. టీఆర్ఎస్ రావడానికి ముందే వాళ్ళు ల్యాండ్ కానీ పర్మిషన్లు కానీ ఎన్ఓసీలు కానీ అన్నీ తీసుకుంది అప్పుడే. మీరు ఎలా ఇచ్చారు? మీ ప్రభుత్వం ఇచ్చింది కనుక ఇచ్చిన వాళ్ళని తప్పుపట్టండి. ఈ కూల్చేస్తామంటే ఇవాళ మీరు కూలిస్తే రేపు వచ్చినాక మీ ఇల్లు కూలుస్తారు, మీ ఇల్లు కూడా కూలుస్తారు. నీ ఇల్లు, రేవంత్ రెడ్డి ఇల్లు కూడా చెప్తున్నారు, మరి ఎంతవరకు చూడాలి. రేవంత్ రెడ్డి ఇల్లు కూడా ఆ రోడ్డు ఎండింగ్ అది, దాన్ని కూడా సైడ్స్ అన్నీ ఆక్యుపై చేసే బిల్డింగ్ కట్టాడని. ఆ రోడ్డు మొత్తం సైడ్ తన ఇంటికి అటు ఇటు కూడా ఆక్యుపై చేశారు. అవన్నీ కూలుస్తారు. మరి రేపు వస్తే కూల్చడం మొదలెడితే మీరు కూలిస్తే అంతకు నెక్స్ట్ మీరే శాశ్వతం కాదు కదా. 10 ఏళ్ళు టీఆర్ఎస్ ఉంది, ఇవాళ మీరు వచ్చారు, నెక్స్ట్ 2024-28లో మళ్ళీ మీరు పోతారు, మీరు పోయేది గ్యారంటీ. మళ్ళీ వస్తే అప్పటికి మిమ్మల్ని కూలుస్తారు, మీ ఇళ్ళు బిల్డింగులు గాంధీ భవన్ కూడా కూలుస్తాం అవసరమైతే. కనుక ఇలా కూల్చడం అని ఇలాంటి దందాలు పెట్టుకుంటే అది రాజకీయంగా మీరు చేయాలనుకుంటే మీ కర్మ అది, అంతే. చేస్తే మీరే అనుభవిస్తారు రేపు ఫ్యూచర్లో. ఇప్పుడు ఈ నిజంగా చెరువులు మూసేసింది ఏ కాలము? మీరు దెయ్యాలు వేదాలు ఇచ్చినట్టు 6000 చెరువులు మూతపడింది, దాంట్లో 80% మీ హయామురా నాయన. మీ తెలంగాణలో మీ కాంగ్రెస్ హయాములో, తెలంగాణ ఏర్పడటానికి ముందు ఏర్పడిన తర్వాత మీ కాంగ్రెస్ హయాములో మీ ఏర్పడిన అన్ని కబ్జాలన్నీ, భూ కబ్జాలు ఇవన్నీ మీ లక్షణాలు, అది మీ యొక్క డిఎన్ఏ, అది కాంగ్రెస్ యొక్క దౌర్భాగ్యము. మీ వాళ్ళే ఎక్కడికక్కడ పూర్తి చేసేసి దాన్ని చేసి అమ్మిన బాపత మీదే. కానీ మీరు చేసిన దాన్ని ఇంకెవరో మీద నెట్టడానికి కన్వెన్షన్స్ కూడా ఈ కేసీఆర్ ప్రభుత్వాన్ని నెట్టుతారేంటి? 2010లో పర్మిషన్ చేసి 2010లో ఆధార్ కడితే ప్రారంభోత్సవం చేసుకుంటే దానికి కేసీఆర్కే సంబంధం. అంటే ఇలా నెట్టేసేసి ప్రజల్ని భ్రమలోకి, ప్రజలకి ఏదో తెలియదు అనుకుంటున్నారు, ప్రజలకు అలా నెట్టేసి ఏదో చేసేద్దాం అనుకుంటే పొరపాటు, తప్పులో కాలేసినట్టు అవుతారు, చెప్పు దెబ్బలు తింటారు. ఓకే, ఇప్పుడు ఏపీ విషయానికి వస్తే, ఏపీలో మొన్నేమో విజయసాయిరెడ్డి, నిన్నేమో దువ్వాడ వీడియో బయటకు వచ్చింది, నేడేమో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు వీడియో బయటకు వచ్చిన పరిస్థితి. రేపు ఎవరిది వస్తుంది? అసలు ఏంటి సార్ అసలు వీడియోలు? ఏ వీడియోలు సాయిరెడ్డి తీసుకొచ్చారు, ఏమి తేలింది ఆఖరికి? అది ఆడు 70 కోట్లు అడిగాడు. సో డబ్బుల కోసం ఆడుతున్న డ్రామా తేలిపోయింది, దాంతో అది ఆగిపోయింది. ఇప్పుడు దువ్వాడది భార్యాభర్తల మధ్య గొడవది, భార్యాభర్తల మధ్య ఆ అమ్మాయి నన్ను చంపడానికి ప్రయత్నిస్తుంది, తాగుతుంది, నా కూతురు కూడా ఎవరినో పెళ్లి చేసుకుని వెళ్ళిపోయి వాడిని వదిలేసి మళ్ళీ వచ్చేసింది. ఇలాంటి నేపథ్యం తన కుటుంబంలో నేను భరించలేకపోతున్నాను. నేను ఎప్పుడన్నా అన్నం కూడా పెట్టదు, టేబుల్ పెట్టేసి ఎప్పుడైనా చంపేస్తానంటే విషం కలిపి పెడుతూ భయంగానే ఉంది. అందుకని నేను బయటకు వచ్చేసాను, నేను వేరుగా ఉంటానని అతను చెప్తాడు. అతను నాకు ఏమీ లేదు, గోచికొట్టతో వచ్చాడు, నేనే డబ్బులు పెడితేనే బతికాడు అని ఏమాట. నేను కష్టపడి వ్యాపారం చేశాను, సంపాదించుకున్నాను అతను. ఇది ఏదో కోర్టులో తేలుతుంది. ఆ ఇల్లు నాది అంటది, నేను డబ్బులు ఇచ్చాను అమ్మాయి అంటది, లేదు ఇంకా 60 కోట్లు 60 లక్షలు అప్పు ఇవ్వాలి, అప్పు తీసుకుని కట్టాను, ఇంకా 60 లక్షలు అప్పు ఇవ్వాలి, అప్పు ఇవ్వాలి పొందాల్సిన వాడు కూడా చెప్తున్నాడు. సో ఇన్ని రకాల విషయాలు ఉన్నాయి, అవి కోర్టులో తేలుతాయి. సో అది ఇప్పుడు ఆగిపోయింది. అంటే వీళ్ళు ఏమిటంటే ఈ ప్రభుత్వం వాళ్ళు చేసిన అబద్ధాలు చెప్పి వచ్చారు, పచ్చి అబద్ధాలు చెప్పి, ఇదిగో
6 సంక్షేమ పథకాలు, సూపర్ 6లు, మేము వాళ్ళకన్నా ఇంత ఎక్కువ ఇస్తాం, అంత ఎక్కువ ఇస్తాం అని చెప్పి 36 పచ్చి అబద్ధాలు. 32,000 అమ్మాయిలు తప్పిపోయారని పవన్ కళ్యాణ్ ఒక పచ్చి అబద్ధం బ్లేటెడ్ మన పార్లమెంట్లో తేలిపోయింది. పచ్చి బూటకం మాటలు మాట్లాడి ఇలా అబద్ధాలు చెప్పేసేసి ప్రజలను మెస్మరైజ్ చేసి ప్రజలు ఏదో ఒక భ్రమలోకి తీసుకెళ్ళిపోయి గెలిచేశారు. గెలిచినాక ఇప్పుడు అవి చేయలేరు, యూటర్న్ చేస్తున్నారు. సంక్షేమ పథకాలు చేయలేమంటారు, భయమేస్తుంది అంటారు. అప్పుడేమో నరలేని నాలిక చెప్పేటప్పుడు నోటికి వచ్చినట్టు చెప్పారు. అప్పుడు మేము అడిగాము, నాయన మరి 67,000 కోట్లతో సంక్షేమ పథకాలు చేస్తుంటేనే శ్రీలంక అయిపోతుందన్నారే, మరి మీరు చెప్పే సంక్షేమ పథకాలు 170,000 కోట్లు అవుతాయి, అప్పుడేమో ఆంధ్ర రాష్ట్రం అంటే మేము సంపద సృష్టిస్తాము, అప్పులు చెయ్యం, సంపద సృష్టించడం నాకు తెలుసు. ఏం తమ్ముళ్ళు నేను సంపద సృష్టించలేనా అని పెద్ద డైలాగులు మాట్లాడి ఇవాళ ఏం సంపద సృష్టిస్తున్నారు? ఇవాళ ఏమో భయం వేస్తుందని ఎందుకు సంపద సృష్టిస్తుంటే 7,000 కోట్లు సెక్యూరిటీ, గవర్నమెంట్ సెక్యూరిటీని తాకట్టు పెట్టి 7,000 కోట్లు అప్పు తీసుకురావడం సంపద సృష్టించటమా? పోర్టులు తాకట్టు పెట్టి మరో 10,000 కోట్లకి టెండర్ వేయడం సంపద సృష్టించటమా? ఇదే ఇలాంటి అప్పులే ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టి అప్పులు తెస్తేనేమో గత ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు కదా, అప్పులు చేసి అప్పులు పాలు చేస్తున్నారని. మరి ఇవాళ మీరు చేస్తున్న అప్పులేంటి? ఇది సంపద సృష్టి అంటారా? అంటే మీరు చేస్తేనేమో సంసారము, ఇతరులు చేస్తే వ్యభిచారమా? ఈ దుర్మార్గపు మాటలు మాట్లాడటం, దుర్మార్గపు చర్యలు చేయటం, వీటి నుంచి ప్రజలను డైవర్ట్ చేయడానికి ప్రజలు అడుగుతున్నారు. ఏం పవన్ కళ్యాణ్ నువ్వు నీతి నిజాయితీగా రాజకీయం చేస్తానన్నావు కదా, ఈ సిగ్గుమాలిన అబద్ధం ఏమిటి? ఈ సిగ్గుమాలిన అబద్ధం ఇంత నిక్కచ్చిగా ఇంత పచ్చి అబద్ధాలు ఆడుతున్నావు. నీకేమన్నా మానాభిమానాలు ఉంటే, రోషం, పౌరుషం, ఉచ్చం, నీచం ఉంటే క్షమాపణ చెప్పు అని ప్రజలు నిలదీస్తున్నారు. క్షమాపణ చెప్పు, ఎవరినో చెప్పుతో కొడతారని కాదు, నీ చెప్పుతో నువ్వే కొట్టుకుని చంపలు వేసుకుని ప్రజలకు క్షమాపణ చెప్పు. నేను తప్పు చెప్పాను, పచ్చి అబద్ధం ఆడాను, ఓట్ల కోసం మిమ్మల్ని మోసపుచ్చడం కోసం పచ్చి అబద్ధం ఎవడో చెప్పాడని చెప్పి అబద్ధం ఆడాను, ఇది అబద్ధం అని పార్లమెంట్లో తేలిపోయింది మొన్న, సారీ అని చెప్పు. అది అలా ప్రజలు అడుగుతారు, ఇలా చెప్పాల్సి వస్తుంది. సిగ్గు శరం మాని ఇలా డైవర్షన్లు 6 సంక్షేమాల గురించి అడుగుతారు కనుక భయం వేస్తుందనే నాటకాలు ప్రతిదాన్ని 3 ఎన్ని చెప్పారు. నీకు ఎంతమంది ఉంటే అంతమందికి 15,000. అమ్మ తల్లులు మీ గుండెలు దగ్గి పోగొట్టాలు ఊది మీ గుండెలు దగ్గు ఆ గుండెలు దగ్గు లేకుండా ఉండటం కోసమని మీకు 3 సిలిండర్లు. ఇన్ని మాటలు మాట్లాడి ఇన్ని కూతలు కూసి ఇవాళ దాన్ని డబ్బులు లేవు, ఇవ్వలేము, మాకు డబ్బులు లేవని తెలీదా? ఎన్నికలప్పుడే మాట్లాడారుగా, అన్ని సభల్లోనూ ఖజానా ఖాళీ అని మీరే చెప్పారు కదా. ఇవాళ కొత్తగా డబ్బులు లేవంటారు, ఆనాడు తెలీదా మీకు ప్రామిసులు మాట్లాడినప్పుడు? నరం లేని నారి కనుక సిగ్గు ఎగ్గు లేకుండా నోటికొచ్చింది మాట్లాడేసి ఇవాళ మళ్ళీ పచ్చి యూటర్న్లు. మనుషులు అన్నం తింటున్నారా, ఇంకేమైనా తింటున్నారా ఈ ప్రభుత్వం తెలియదు. వీళ్ళ నోళ్ళు ఏం మాట్లాడితే అర్థం కాదు. అందుకనే వాళ్ళు ఈ డైవర్షన్, ప్రజలు వీటి మీద గుర్తించకుండా, ప్రజలు వీటి గురించి చర్చించకుండా డైవర్షన్ కోసం వాడి పెళ్ళాము, వీడి పెళ్ళాము, వాడి మొగుడు, దీని మొగుడు, ఈ చిల్లర విషయాలను లాగుతూ ఉన్నారు. ఓకే.